హాయ్. గ్లోబల్ ఏఐ సమిట్ వేదికగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న భారత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తన దార్శనికతను స్పష్టం చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఏఐ భవిష్యత్పై తన ఆలోచనలను పంచుకున్నారు. ఏఐ అనేది మానవాళికి సేవ చేయడానికి ఉద్దేశించిందే తప్ప దానికి ప్రత్యామ్నాయం కాదని ఆయన నొక్కి చెప్పారు. గ్లోబల్ ఏఐ సమిట్ సాంకేతిక ప్రపంచంలో భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ఒక కీలక వేదికగా మారింది. ఈ సమిట్లో ప్రధాని మోడీ ప్రసంగం ఏఐ పట్ల భారత బహుముఖ విధానాన్ని ప్రతిబింబిస్తుంది. టెక్నాలజీ అనేది మానవాళికి సేవ చేయడానికే తప్ప దానికి ప్రత్యామ్నాయం కాదని ప్రధాని మోడీ నొక్కి చెప్పారు. ప్రపంచ అభివృద్ధిని ఏఐ వేగవంతం చేయాలని, అయితే అది మానవ కేంద్రీకృతంగా ఉండాలనేది తమ విజన్ అని మోడీ అభిప్రాయపడ్డారు. భారత్ కేవలం టాలెంట్ను ప్రోత్సహించడమే కాకుండా ఏఐ విప్లవంలో భాగస్వామ్యం కావడం నుండి దాన్ని రూపొందించే స్థాయికి చేరుకోవడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, పాలసీలు, నైపుణ్యాల స్థావరాన్ని నిర్మిస్తోంది. మన ఐటీ రంగం సేవల డెలివరీకి మాత్రమే పరిమితం కాకుండా ఏఐ ఉత్పత్తులు, ప్లాట్ఫామ్లు, పరిష్కారాలను రూపొందించడంలో ముందుండాలని ప్రధాని ఆకాంక్షించారు. ప్రధాని మోడీ ఏఐని ఒక ఫోర్స్ మల్టీప్లేయర్గా అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా టాప్ 3 ఏఐ సూపర్ పవర్లలో భారత్ ఉండాలని మోడీ ఆకాంక్షించారు. మన ఏఐ మోడల్స్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తాయని, బిలియన్ల మందికి వాళ్ళ మాతృభాషలలో సేవలు అందిస్తాయని మోడీ చెప్పారు. మన ఏఐ స్టార్టప్లు మిలియన్ల కొద్ది ఉద్యోగాలను సృష్టిస్తాయన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ఇన్ ఏఐ అంటే డిజిటల్ శతాబ్దానికి భారత్ తన సొంత కోడ్ను రాయడమేనని ప్రధాని వెల్లడించారు. ఇండియా ఏఐ మిషన్ ద్వారా మన విలువలను ప్రతిబింబించేలా, మన ప్రజలకు సేవ చేసేలా, ప్రపంచానికి ఒక బాధ్యతాయుతమైన ఏఐ నాయకుడిగా భారత్ను నిలబెట్టేలా చూస్తున్నామని మోడీ తెలిపారు. ఏఐ పవర్ హౌస్గా భారత్ మారడానికి అవసరమైన ప్రతిభ, వ్యవస్థాపక శక్తి రెండూ ఉన్నాయని ఆయన నొక్కి చెప్పారు. ఏఐ మానవ సామర్థ్యాలను పెంచుతుందని, అయితే నిర్ణయం తీసుకునే అంతిమ బాధ్యత ఎప్పుడూ మానవులదేనని మోడీ స్పష్టం చేశారు. ఆవిష్కరణలు జరిగినప్పుడల్లా కొత్త అవకాశాలు ఉద్భవించిన విషయాన్ని చరిత్ర మనకు ఎప్పుడూ గుర్తు చేస్తుందని మోడీ తెలిపారు. ఏఐ యుగంలో కూడా ఇదే నిజమని ఆయన భరోసా ఇచ్చారు. సార్వభౌమత్వం, సమగ్రత, ఆవిష్కరణ అనే 3 స్తంభాలపై ఆత్మనిర్భర్ భారత్ ఇన్ ఏఐ విజన్ ఆధారపడి ఉందని మోడీ వెల్లడించారు. ప్రధాని మోడీ మాటలు ఏఐ రంగంలో భారత సంకల్పాన్ని, బాధ్యతాయుతమైన విధానాన్ని స్పష్టం చేస్తున్నాయి. సాంకేతికత మానవాళికి సేవ చేయాలనే ఆయన సూత్రం భవిష్యత్తు ఏఐ అభివృద్ధికి ఒక బలమైన పునాదిని అందిస్తుంది. ప్రపంచం ఏఐ ద్వారా కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో భారత్ తన ఏఐ ఫర్ ఆల్ అనే విజన్తో ఒక కొత్త మార్గాన్ని చూపుతోంది.